క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తా పట్టణంలో మనం చూసినట్లయితే ప్రభువు పసిబిడ్డలదే పరలోక రాజ్యం అని చెబుతున్నారు. సహజంగా పసిబిడ్డలలో మనం చూడవలసిన గుణాలు అమాయకత్వం, తగ్గింపుతనం, తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే తత్వం. ప్రభువు కూడా మన నుండి కోరేది పసిబిడ్డల వలె జీవించడం. మనము కూడా వారి వలె తగ్గింపుతనం కలిగి జీవించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో చెప్పిన విధముగా, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మనము కూడా చిన్న బిడ్డల వలె తగ్గింపుతనంతో జీవించాలి. మరియు పసిబిడ్డలు తల్లిదండ్రులపై ఆధారపడి జీవించినట్లే మనము కూడా దేవునిపై ఆధారపడి జీవించాలన్నదే ఆయన కోరిక. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు సదా ప్రభువుని నమ్ముడు, ఆయన మనకు శాశ్వతమైన రక్షణ దుర్గము. మనము కూడా దేవునిపై ఆధారపడి జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం యోగ్యులమవుతాము. తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానము ద్వారా దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఏ ఒక్కడైనను నాశనమగుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదని మనకు తెలుస్తోంది. అందుకే యేసు ప్రభు, నేను ఈ లోకానికి వచ్చింది పాపులను పిలవటానికి గాని నీతిమంతులను పిలుచుటకు కాదు అని బోధిస్తున్నారు. పాపులమైన మనలను ఆయన ఏర్పరచుకున్న మందలో చేర్చుకోవాలనేదే ఆయన అభిలాష. అందుకే ఎంతోమంది పునీతులు ప్రభు మితిలేని ప్రేమను తెలుసుకొని వారి జీవితాలను మార్చుకొని ఆయన చెంతకు చేరి ఉన్నారు. వాక్యము ఈ విధముగా చెబుతున్నది, హృదయ పరివర్తనము అవసరం లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందిన ఒక పాపాత్ముని యందు పరలోక రాజ్యము ఎక్కువ ఆనందం పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనమందరము పరలోక రాజ్యము చేరుకోవాలనేదే ఆయన కోరిక. అందుకు మనము కూడా ప్రయాసపడాలి. మనము కూడా చిన్న బిడ్డల వలె దీనాత్ములమై దైవరాజ్యం వైపు అడుగులు వేద్దాం. ఆమెన్.